ఫోన్ బండి ఏనే పోదు ఏనే పోదు బండి తాను బస్సు ఆపేందుకు రిక్వెస్ట్ చేస్తే ఆపకుండా వెళ్లిపోతావా అంటూ ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్పై ఓ మహిళ దాడికి దిగింది. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సును నడిమివంక వద్ద ఆపాలని సుచరిత అనే మహిళ కింద నుంచి చేయి అడ్డుపెట్టి కోరింది. అయితే డ్రైవర్ గమనించలేదా లేదా కావాలనే చేశాడో తెలియదు. మొత్తానికి బస్సును మాత్రం ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ మహిళ తన బంధువులకు సమాచారం ఇచ్చింది. అలా వారితో బైక్ ఎక్కి ఆ బస్సును చేజ్ చేసి మరీ ఆపింది. ఆపిన తర్వాత బస్సు ఎక్కి డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు డ్రైవర్పై ఏకంగా చేయి చేసుకుంది. దీంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు బస్సు ఆపలేదని ఆ మహిళ గట్టిగా నిలదీసింది. దీంతో డ్రైవర్ అతడి సీటు నుంచి కిందకు దిగి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఇలా ఇద్దరు చాలాసేపు గొడవ పెట్టుకున్నారు. ప్రయాణికులు ఎంత వారించినా వెనక్కి తగ్గకుండా అలాగే గొడవ పడ్డారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్పై చేయి చేసుకున్నందుకు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వీరి గొడవతో చాలాసేపు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటు మహిళ మాత్రం నన్ను చూసిన తర్వాత కూడా డ్రైవర్ బస్సు ఆపలేదని, పైగా నవ్వుతూ వెళ్లిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. మేడం మాకి ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా, మేము వెళ్ళాలి కదా, మీకోసం అనేది ఉండేది. అయితే డ్యూటీలో ఉన్న డ్రైవర్ కండక్టర్లపై దాడి చేస్తే చట్ట ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. గతంలోనూ ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ నడుస్తోంది. అయితే ఉచిత బస్సు వల్ల ఇలానే గొడవలు జరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇలాంటి దాడులు జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. రన్నింగ్ అనేది